తోటలోకి పోతున్నాం. వైఎస్ఎన్ డ్రాగన్ ఫ్రూట్ తోటలోకి మనం ఎంటర్ చేస్తున్నాం. ఇది వైఎస్ఎన్ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్, మహబాద్ జిల్లా, మరిపేడ బంగ్లా మండలం, ఎల్లంపేట గ్రామం. ఇది మీరు చూస్తున్నటువంటి ఈ డ్రాగన్ తోట ఎల్లంపేట అంటే మహబాద్ జిల్లా మరిపేడ బంగ్లాలో ఉంది. ఇది ప్రొపరేటర్ వచ్చేసి యామిని సూర్యనారాయణ. నా పేరు వచ్చేసి యామిని సూర్యనారాయణ. దీని గురించి మీకు కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నా. ఈ మొక్కలు ఇది మొత్తం చూసుకుంటే మొత్తం కూడా ఒక ఎకరం. ఈ ఎకరంలో 500 పూలు పెట్టినాయి. ఇది 500 పూలకి ఒక్కొక్క పూలు పొడవు వచ్చేసి 7 ఫీట్లు. 2 ఫీట్లు భూమిలోకి పోతే పైన 5 ఫీట్లు ఉంటుంది. వచ్చేసి ఈ పోలికి ఇక్కడ ఉన్న పోలికి మధ్య దూరము 8 ఫీట్లు. కంచి ఈడికి ఉన్నది 8 ఫీట్ల దూరం. ఈ పోల్ నుంచి ఈ పోలికి అంటే ఇది సాలుకి మధ్య దూరము ఇది వచ్చేసి 10 ఫీట్లు. అర్థమైందండి. ఈ పోలికి ఫస్ట్లో ఈ తోటని 2021 నవంబర్లో స్టార్ట్ చేసిన. ఆ రోజు ఈ పోలు చుట్టూ మొక్కలు 4 సైడ్లు చూస్తున్నా కానీ 4 సైడ్లకి 4 మొక్కలు నాటినాం. మొత్తం 500 పోళ్ళకు గాను అంటే 2000 మొక్కలు. 500 × 4 2000 మొక్కలు ఈ ఎకరం పొలంలో పట్టినాయి. 2021 అంటే ఇది 2వ సంవత్సరం అయిపోయింది. 3వ సంవత్సరం కంటిన్యూస్ అవుతుంది. అంటే సంవత్సరాలు ఎక్కువైనా పంట దిగుబడి మాత్రం ఇది 2వ క్రాప్ మాత్రమే. ఫస్ట్ క్రాపు వచ్చింది, అది పెద్దగా ఏం రాలేదు. అందరూ అంటుంటారు 8 నెలలకే 2 టన్నులు అయినాయి, 3 టన్నులు అంటారు. అదంతా తప్పండి. ఇది రైతు వారిగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇది మాత్రం ఫస్ట్ ఇయర్ మాత్రం ఏం లేదు, దాదాపు అనుకోవటం 10 కేజీ 20 కేజీలు వస్తుంది. అది నార్మల్ మైలకాయ అంటారు దాన్ని లెక్కలో తీసుకోవద్దు. 2వ క్రాపు అంటే ఫస్ట్ క్రాపుడు అంటే 2వ సంవత్సరం వస్తుంది అన్నట్టు. ఆ ఫస్ట్ క్రాప్ వచ్చేసి ఒక 2 టన్నులు మాత్రం వచ్చింది. దీని వెరైటీ వచ్చేసి సియామ్ రెడ్ అంటే సి వెరైటీ అంటాం. సియామ్ రెడ్ అంటే సి వెరైటీ అంటాం. ఈ మొక్కలు వచ్చేసి దక్కన్ ఎగ్జాటిక్స్ సంగారెడ్డి నుంచి నేను తెప్పించాను. ఆ రోజు ఒక్కొక్క మొక్క వచ్చేసి 80 రూపాయలు పడింది. ట్రాన్స్పోర్ట్ ఒక 10 రూపాయలు, 90 రూపాయలు వీడికి వచ్చేసరికి సరిపోయింది. ప్రతి రైతుకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నా అనుభవపూర్వకంగా చెప్పింది, దీని అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను. దీని కాస్ట్ మొత్తం వచ్చేసి 5 లక్షలకి తక్కువ రాదు. నీకు 3 లక్షలు తప్పు, 3.5 లక్షలు 4 లక్షలు అనేది తప్పు. అది మొత్తం లెక్క A to Z కూలీలు మొక్కల కాంచి మొదలుకుంటే స్తంభాల కాంచి మొదలుకుంటే కూలీలతో నాటు కూళ్ళు, స్తంభాల కూళ్ళు, మరి ఈ మొక్కల నాటుడు కూళ్ళు, మరి ఎరువుకి ఇవన్నీ ఫస్ట్ సంవత్సరమే నీకు 5 లక్షలు పైన వస్తాయి కానీ తక్కువ అయితే రాదు. ఇది చూడండి, ఈ మొక్క చూడండి, సియామ్ రెడ్ ఎంత బాగుందో. 2 సంవత్సరాలు. ఈ మొక్కని ఎంచుకోవటంలోనే ఉంది రైతు. మొదటిసారిగా రైతు మొక్కల్ని ఎంచుకోవాలి. ఎక్కడో పోయి యూట్యూబ్లో చూసి మొక్కలు తెచ్చుకోవటం కాదు. రైతు కాడికి పోండి, ఆ చేను కాడికి పోవాలి. చేను కాడికి పోయిన తర్వాత చేనును చూసుకోవాలి. చేనును చూసుకొని రైతు ఏం చెప్తుండు, ఆ దాంట్లో అబద్ధాలు చెప్తున్నా నిజాలు చెప్తున్నా, మొక్కల కోసం ఏమన్నా అమ్ముడానికి, మొక్కలు అమ్ముడుపోవడం కోసం మరి నా తోట ఈ విధంగా చెప్తుండా అనేది మెయిన్ చూసుకోవాల్సిన పరిస్థితి, అవసరం కూడా ప్రతి రైతు మీద ఉంది.
ఎండకి 30 నుంచి 35 డిగ్రీల వరకు కూడా ఈ వెరైటీ సిఎం రెడ్ అనే వెరైటీ తట్టుకుంటుంది. దీని సైజు కాయ సైజు వచ్చేసి మినిమం 600 400 గ్రాముల నుంచి 800 గ్రాములకు మధ్యన ఉంటుంది. అది కింద తక్కువలో ఉండే ఆస్కారమే లేదు. ఇది రైతు మంచిగా గమనించుకోవాలి. దిగుబడి మినిమం 10 టన్నులు 3వ సంవత్సరం నుంచి 10 టన్నులు ఈజీగా వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు ఎవరికన్నా మొక్కలు కావాలని అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించగలరు. ఇంకా ఏమన్నా డౌట్లు, ఇంకేమన్నా మీకు రైతు వారిగా మొక్కలు తీసుకొని పోయినాక అన్ని వివరాలు కూడా ఎట్లా పెంచాలి, ఎట్లా పోషించాలి, ఎట్లా అమ్ముకోవాలి, కాయలు ఏ విధంగా సేల్ చేసుకోవాలి అనే విషయాలు కూడా నేను అందరికీ క్లుప్తంగా వివరిస్తా. ఎలాంటి కూడా ఒక టైం అంటూ లేదు. ఎనీ టైం సందర్శించండి. తోట చూసిన తర్వాత మొక్కల్ని ఇది మే 10వ తారీఖు కూడా చూడండి మొగ్గలు వస్తుంది. ఈ మొగ్గలు కూడా ఈ మేలో వస్తున్నాయి అంటే అవి ఉంటాయా మరి ఉడతాయో తెలియదు, కానీ ఇప్పుడు కూడా మొగ్గలు వస్తున్నాయి. ఇక చూసుకోండి మీరు మొగ్గలు చూడండి ఎట్లా వస్తుంది. ఒకటి 2 3 4 మేలోనే 1 2 3 4 వచ్చినాయి ఒక స్టెమ్కి. మరి ఆగుతాయా ఈ ఎండకి? ఇప్పటికే 40 డిగ్రీస్ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో. ఉంటాయా ఉండవా అనేది దైవాధీనం. దీనికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఉంటే ఒక సీమలు మాత్రమే ప్రాబ్లం, ఎలాంటివి కూడా ప్రాబ్లాలు రావు. కాకపోతే నీళ్లు పెట్టుకోవటం, ఈ ఎండకి కొద్దిగా మనం ఎండని ఒక్కదాన్ని మనం కాపాడుకుంటే ఎలాంటి సమస్యలు రావు దరిదాపులో. నేను చెప్పినట్టుగా మీకు మొక్కలు మా దగ్గర మొక్కలు ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పుకోవటానికి చూడండి. మేము ఈ విధంగా భూమిపైనే పెడుతున్నాం. ఈ మొక్కలు సిఎం రెడ్, ఇవే మొక్కలు మీకు మినిమం 500 నుంచి పైనే మొక్కలు, కానీ 100 50 200 300 అయితే ఇవ్వం. మీరు చూడండి ఈ మొక్కలు ఎంత నీట్గా ఉన్నాయో. సిఎం రెడ్, ఈ మొత్తం కూడా సిఎం రెడ్ ఈ మొక్కలు ఇవి. చూడండి మొక్కలు ఎంత నీట్గా ఉన్నాయో. కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.